ఈరోజు మా పాపది పేరు పెట్టడం జరుగుతుంది. అయితే పేరు పెట్టడానికి ముందు అందరూ రెడీ అయ్యి ఇలా కాళ్ళకు పసుపు పెట్టుకుంటారు. తెలంగాణ సాంప్రదాయంలో ఏ పండుగ జరిగినా కూడా ఖచ్చితంగా పసుపు అనేది మస్ట్ అన్నమాట. ఫస్ట్ రైట్ పేరు పెట్టడానికి మంచం రెడీ చేసినాం. మంచంలో గుడాలు కూడా పోసినాం చూడని. నెక్స్ట్ బొట్టు పెట్టే కార్యక్రమం ఒకరికొకరు. నెక్స్ట్ బట్టలు పెట్టే కార్యక్రమం ఇప్పుడు అదే జరగబోతుంది. ఈ కార్యక్రమం బట్టలు పెట్టుటం. ఎవరి ఫంక్షన్లో అయినా ఏ ఫంక్షన్లో అయినా బట్టలు పెట్టే ముందు ఖచ్చితంగా బొట్టు పెడతారు. ఇది సాంప్రదాయం, ఆచారం, ఆనవాయితీ కూడా. బట్టలే కాదు, ఏ పండుగ చేసుకున్నా క్యాజువల్గా మన ఇంటికి ఏ ఆడపిల్ల వచ్చినా కూడా ఖచ్చితంగా బొట్టు పెట్టి పంపిస్తారు. ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఫైనల్లీ బట్టలు పెట్టే కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఒక తాడు, దానికి ఒక లాకెట్ లా కట్టిల్లు. ఇది మెడలో వేస్తారన్నమాట. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకు వేస్తారన్న విషయం. అలాగే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఈరోజు నోములు అన్నమాట, దీపావళి నోములు. ఇదే రోజు పేరు పెట్టుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత దగ్గరికి చూడండి గైస్, పేరు పెట్టడానికి అందరూ రెడీ ఉన్నారు. ఇప్పుడే కూరాడకుండా దీపం వెలిగించిల్లు. చూడండి, తదుపరి కార్యక్రమాలకు ప్రిపేర్ అవుతారన్నమాట. గైస్, ఏమైనా తప్పులు ఉంటే క్షమించుర్రి. నాకు తెలియని ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. ఇంకో విషయం ఏంటంటే, మా సంప్రదాయంలో మరాఠీ లాంగ్వేజ్ లో పాటలు పాడడం జరుగుతుంది అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. నెక్స్ట్ పార్ట్ మరాఠీ లాంగ్వేజ్ లో. దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. థ్యాంక్ యూ గైస్. మీరు పేరు పెట్టుకునే పాప ఎక్కడ ఉంది అని చెప్పి అందరూ పరేషాన్ గా చూస్తూ ఉంటారు. అక్కడ ఎదురుగా నించుంది కదా రెడ్ కలర్ డ్రెస్, ఆ పాపే అన్నమాట. ఎన్ని రోజులకి పేరు పెట్టడం కుదిరింది. అది కూడా కొద్ది మంది బంధువులతో కలిసి, అందరినీ పిలవలేదు. ఇప్పుడు మంచిగా కనపడుతుంది బయట నీట్ గా. ఏడి మావాడు లేవడా? ఇక రంజిత్ లేవడా? నువ్వు కనపడాలి.